హలో గైస్, అందరూ తెలుగున్నారు. వెల్కమ్ టు మిథిల్ బ్లాక్ సంప్లెట్స్. సో ఈరోజు అయితే మనం అలాగ కొద్దిగా ఇప్పుడే ఈరోజు ఒక్కరోజు నాకు ఖాళీ దొరికిందనమాట బయటికి రావడానికి. సో ఎటువంటి జరగకూడదని కోరుకుంటున్నాను. అంటే ఎవరో ఫోన్ చేస్తున్నారేంటి? హలో, ఏంట్రా? నువ్వు లెస్టర్ కదా? నేనే రే. ఏం చేస్తున్నావురా? అదే ఏం లేదురా, నాకు ఈ ఒక్కరోజే కదా ఖాళీ దొరికింది, అందుకే నేను వచ్చేసి ఇలాగా బయట తిరుగుతున్నాను రా. అవునారా, అయితే నువ్వు న్యూస్ చూసావా? ఏం న్యూస్ రా? అరే ఇదిరా, ఏంటి ఇది జాంబీ వస్తున్నాయంట్రా. జాంబీసా? అరే ఏం మాట్లాడుతున్నావురా లెస్టర్? అరా నీకు తెలీదురా? అరే నీకు ఏంటంటే కౌంట్ ఒకసారి టీవీలోకి వెళ్ళి చూడు. సరేరా బాబు, ఫోన్ పెట్టే. గాయస్ ఏంటి గైస్, లెస్టర్ మరి ఇలా మాట్లాడుతున్నాడు. మామయ్య ఏమైంది మామయ్య? అరే శిక్షణ్ మన ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో కంట ఒక జాంబీస్ వస్తున్నాయంట్రా. ఏంటి మామయ్య జాంబీసా? జాంబీస్ అంటే నాకు చాలా భయం మామయ్య. అదే మరి జాంబీస్ వస్తున్నాయంటే ఒకసారి టీవీ ఆన్ చేద్దాం. ఓకే మామయ్య వస్తున్నాను. ధారా శిక్షణ్ ఫాస్ట్గా. జాంబీస్ వస్తే మళ్ళీ క్లైమేట్ కూడా మారిపోద్ది. అది వస్తే ఫుల్ ఫాగీ అయిపోద్ది. ఫ్యాన్ ఆన్ చేస్తుంది. సో బెడ్ మీదకి టీవీ అయితే చూసేద్దాం. టీవీ అయితే ఆన్ చేస్తున్నాను. సో గాయ్స్ నేను టీవీ చూశాను. సో అందులో జాంబీస్ మాట మరి దారుణంగా అన్నీ వస్తున్నాయి అన్నమాట. సో రే చించాన్ చూసావు కదరా? మామయ్య చాలా భయంకరంగా ఉంది మామయ్య. అవును షించాన్ అసలు మామూలుగా లేదు. షించాన్ చూసా, ఫాగ్ అయిపోయింది అసలు, బయట మామూలుగా లేదు కదరా షించాన్? అవును మామయ్య అవును జాంబీస్ వస్తాయా? అవునురా షించాన్, అవును మామయ్య వస్తున్నాయంట. మామయ్య షించాన్ ఏంట్రా క్లైమేట్ ఉన్నది మరి ఎలా మారిపోయింది? అవును కదా మామయ్య. ఉండి ఎవరో ఫోన్ చేస్తున్నారు. అండ్ ఈ షించాన్ పేరెంట్స్ కదా? అవును ఫ్రాంక్లిన్. అది ఎందుకు కాల్ చేస్తున్నారు? నేను ఇప్పుడు వచ్చాము ఎందుకంటే నేను మా షించాన్ తీసుకొచ్చాము. ఎందుకంటే ఇప్పుడు మీరు న్యూస్ చూశారు కదా, ఆ న్యూస్ వల్ల తీసుకెళ్ళిపోతున్నాను షించాన్. మీరు బండి మీద అన్ని ఫాస్ట్గా తీసుకురండి సరే అండి. అరే షించాన్, మీ పేరెంట్స్ అయితే వచ్చారా? రే ఫ్రాంక్లిన్ మీరు రాకలేదు, నేనే మీ దగ్గరకు వస్తాను సరేనా? సరే అండి. సో గ్యాస్ మీరు చూసారు కదా, షించాన్ మమ్మీ వాళ్ళతో తీసుకెళ్ళడానికి వస్తున్నారు అనమాట. అసలు వచ్చాక చూద్దాం మరి. సో గైస్ షించాన్ వాళ్ళు మమ్మీ మదర్ అండ్ ఫాదర్ వస్తారనమాట. అరే షించాన్ ఇంకోరా మీ మదర్ అండ్ ఫాదర్ వచ్చారు. మామయ్య ఏంటి మామయ్య వచ్చాను? అరే షించాన్ ఇప్పుడే న్యూస్ చూసాం కదరా, అది మీ మమ్మీ వాళ్ళు చూసి వచ్చారా? నేను మాత్రం మీ జాంబీలు అవి ఏమీ నమ్మనరా. కాంటే మీరు బాబు మేము చూసుకోపోదామా షించాన్ని? సరే మరి కలుద్దాము. సరే బాయ్. బాయ్ అండి. సో గైస్ ఫైనల్గా షించాన్ అండ్ అలాగే వాళ్ళ మదర్ అయితే వెళ్ళిపోయారు అనమాట. సో షించాన్ని తీసుకెళ్ళిపోయారు. సో మనకు చాలా బాగా చేస్తున్న షించాన్. నేను ఇలాంటి పిచ్చి న్యూస్లు అయితే నేను నమ్మను అనమాట. ఫేక్ న్యూస్ చేసేసి న్యూస్ చెప్పేసి అన్నీ బాగా డబ్బులు చేస్తాను అనమాట. సో నేనైతే ఇలాంటి నమ్మను, కానీ మరి చూద్దాం కొద్దిసేపు వరకు. సో గైస్ నేను సింక్లోకి అయితే వచ్చాను అనమాట. సో నాకు ఇక్కడ విచిత్రంగా అయితే ఏం కనిపించట్లేదు అనమాట. సో నేను ఇక్కడ కొద్ది కార్ వేసుకుని అలా బయటకు వెళ్తాను. షించాన్ వెళ్ళిపోయాడు వాళ్ళ ఊరికి, మనమే ఉన్నాం ఇంట్లో, అలా ఒక రౌండ్ వేసి వద్దాము. సో మా షించాన్ వెళ్ళిపోయి ఇంకేం చేయలేం. అంటే పిచ్చి న్యూస్లు అయితే నమ్మను, కానీ క్లైమేట్ మారిపోయింది. అరే ఏంట్రా ఇల్లు? అరే గైస్ జాంబీస్ గైస్ నిజంగా వచ్చాయి. ఒక్కటి గుద్ది పడాలి గైస్, నిజంగా అసలు నేను పారిపోయి ఇది ఫేక్ న్యూస్ అనుకున్నాను గైస్. అసలు చూసారా మీరు? డ్రైపర్ మీ నా చేతిలో ఇలా మరి ఎంత మోసపోతాను అనుకోలేదు. సో జాంబీస్ రే నువ్వేంట్రా ఉడతాలేని పడకలేనిలాగా వస్తున్నావు?
అంటారు మీ సంగతి చెప్తాను. రేపు 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 రే రేపు రే ఒరే యాదావో. హలో మామయ్య. ఒరే షించాన్, కార్లో ఉన్నావురా? మీ మమ్మీ వాళ్ళు తీసుకెళ్తానన్నారు కదరా. మామయ్య నీకు తెలియదు మామయ్య, మా అమ్మాలకి నేను ఒక ఫేక్ షించాన్ రోబోట్ తయారు చేశాను అన్నమాట. అది కూడా నా సొంతంగా, అది రియల్ షించాన్ కూడా. నేను దాక్కొని ఉన్నాను, నాకు వస్తారని తెలుసు. నాకు ఆల్రెడీ ఫస్ట్ లెస్టర్ మా అమ్మ నాకు చెప్పేశాడు ఇలాగ జాంబీస్ వస్తాయని. ఉరి షించాన్ ఎంత దొంగడురా. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు మీ పేరెంట్స్ వాళ్ళు షించాన్ అనుకుంటారా రోబోట్ని పెంచారు? చిన్న డౌట్ వస్తే నేను అలగలు కారా మామయ్య. మనం ఇంటెలిజెంట్ అని మనకే తెలుసు మామయ్య. కానీ కార్లో దాక్కున్నారా? నాకు కూడా కనిపించలేదు. లోపలికి వెళ్ళి ఏదో కొంచెం టీవీ చూసుకున్నాను, ఆ గ్యాప్లో దూరేసావా? ఎలా దూరేసావు అసలు మామయ్య? చాలా ఇంటెలిజెంట్ నేను, చాలా ఇంటెలిజెంట్. ఈ జాంబీలు ఒకటి అక్కడి నుంచి ఫాస్ట్గా మనం ఎస్కేప్ అయిపోయి, లేకపోతే ఇవి ఒక్కడిని గుద్దితే ఇది గుద్దీసి ఉరి ఎవరు కొడుతున్నాడు? ఉరేదే పోరు కార్లు డోర్స్ ఎరక్కొచ్చారా మామయ్య. పోనీ పోనీ ఫాస్ట్గా మామయ్య. నేను ఉన్నాను, ఎందుకంటే నిన్ను వదిలి వెళ్ళాలని లేదు మామయ్య. నాకు ఉరి మామయ్య కొడుతున్నారు వీళ్ళు. అత్తే మామయ్య కుదో కుత్తినే అత్తే. వేసేయి మామయ్య. సూపర్ సూపర్. డోర్లు ఉర్రే ఒక్క దెబ్బ కార్ దగ్గర కొట్టేస్తున్నాను కేసు. మామయ్య చూసుకున్నాడు పో మామయ్య. నన్ను అడిగిందే ఒరే మామయ్య, ఓలే మామయ్య, ఓ జాగ్రత్త అన్నాడు మామయ్య. అరే షించాన్, ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఉంటే చూసుకొని ఎక్కేద్దాం. మరే వీళ్ళు బాధపక్కడ కార్ నుంచి దిగితే మాత్రం మనకు కూడా జాంబీ వైరస్ తగులుతుంది కదరా. సో మనము లెస్టర్ ఇంటికి వెళ్ళి ఒకసారి ఏంటి ఆడిది హ్యాక్ చేద్దాం. ఒకసారి ఆ లెస్టర్ ఇంటికి వెళ్ళి ఆడిది ఏంటి ఏమేమి ఉందో, అంటే ఒక ఫ్యూచరిస్టిక్ అంటే ఆ ల్యాప్టాప్ ఉంటుంది కదా, ట్రేస్ చేద్దాం. అంటే ట్రాకింగ్ ఏమేమి తేవాలని అది చూద్దాం. దాని తర్వాత అప్పుడు జాంబీ వైరస్ స్ప్రెడ్ అవుతుంది, అప్పుడు అంటే రెడ్యూస్ అవుతుంది, అప్పుడు చూసుకోవచ్చు అప్పుడు ఎవడో ఏంటో మరి. సో గైస్ మనమైతే వెళ్తున్నాం అనమాట. ఫాస్ట్గా వెళ్తాం. అరే షించాన్, నేను అడగడం మర్చిపోయాను. లెస్టర్ మామ ఏంటి నీకు ల్యాప్టాప్ ఇచ్చాడు కదా, ఆ ల్యాప్టాప్ ఏంటి నీ దగ్గర ఉంది కదా ఇప్పుడు? అవును మామ, మర్చిపోయాను కదా, నా దగ్గర ఉంది ల్యాప్టాప్. అది పదరైతే ఇంటికి వెళ్ళి ఒకసారి ట్రేస్ వచ్చేద్దాం, మొత్తం ట్రాకింగ్ చేద్దాము. హ్యాకింగ్ చేసి అప్పుడు దాన్ని ఏమేమి దొరికితే చూద్దాం రా. లెస్టర్ దాంట్లో కొద్దిగా రెడీ చేసి పెట్టాడు, ఇందాక ఫోన్ చేశాడు. సరే ఫస్ట్ మనం వెళ్తాం రా ఫాస్ట్గా. సరే మామయ్య. కానీ ఇంటి నుంచి మాత్రం దిగితే జాంబీ లగేసుకొని వస్తారు కదరా, అప్పుడు వెళ్ళక మామయ్య చేతుల్లో కన్ను రెడీ పెట్టుకొని ఉండు మామయ్య, అప్పుడు ఎవడొస్తాను మనము చూద్దాము. సరే షించాన్, టూర్ ఇది పోయిర్రా. ఈ జాంబీ దగ్గరికి వచ్చిన అంతే మనకి జాంబీ వేరే స్ప్రెడ్ అయిపోద్ది. ఇంకా ఇలా సెంటోస్లో అండ్ ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో మిగిలింది మన ఇద్దరు మాత్రమేరా మామయ్య. ఇంకెవలేరా? ఈవెన్ లెస్టర్ ఊరు వెళ్ళాడురా, అంతేరా. ఫాస్ట్ డోరేసే అమ్మ, డోరేసే. అనవసరంగా వెనక్కొచ్చాను. మామయ్య మనకి మామయ్య ఈ మన ఇదే వేషాలు తగ్గించుకోమన్నది, లేకపోతే వచ్చేవారు ఇప్పుడు చాలు. ఒరే షించాన్ పడిపోయి మామయ్య ఊరి షించాన్ చామిల్ రే ఒరే రప్ప నా కొడుతున్నారు కదా ఒక్కొక్కడు. రే జాంబీలో రే అయిపోతారు అన్న చేతుల్లో. మామయ్య ఏంటి మామయ్య, నీకు చెప్పాను ముందే ఓడతంటే ఇప్పుడు మీరు మనల్ని ఫాలో అవుతున్నారు. ఒక చంపేసి నరికేయాలి మామయ్య, అందరూ ఒకేసారి కుదిచాయి. మామయ్య జాంబీస్ అంటే అసలు మనకి పడదు, అంటే మన దగ్గర రాకూడదు. జరా ఎస్ ధర చించాను
తర సించాను తారా. అరే సించాను ఎవరు రావట్లే కదరా. మమ్మీ ఎవరు రావట్లేదు మా ఆయన. కానీ నువ్వు మాత్రం భలే తప్పించుకున్నారా మీ అమ్మ నాన్నల దగ్గర నుంచి. అసలు నాకే తెలియదు అక్కడ తక్కువ. ల్యాప్టాప్ ఎదురా పైన ఉంది కదా కంప్యూటర్. కంప్యూటర్ పైన ఉంది కదా. ఫాస్ట్ పద. నువ్వు కిందే ఉండేది నేనే వెళ్తాను. నడ్డి ఇరిగిందిరా సామే. నడ్డి ఇరిగిందిరా శిక్షాన్. చెప్తున్నాను ఇప్పుడు నీ కంప్యూటర్ మొత్తం ట్రేస్ అవుట్ చేసి ట్రాకింగ్ చేసి అప్పుడు మొత్తం నిజం మొత్తం బయటికి కక్కిస్తా. సో గాయ్స్ ఇక్కడే ఉందన్నమాట. ఫాస్ట్గా హ్యాకింగ్ చేసేద్దాం. సో గాయ్స్ నేను ఫైనల్లీ ట్రేస్ అవుట్ చేశాను అనమాట. సో ట్రేస్ అవుట్ చేసి ఒకసారి పోలీసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారో చెక్ చేద్దాం. అరే మనల్ని కంటున్నాయి కానీ పోలీసులు ఏమనట్లేదు ఏంట్రా. అరే బాయ్ నీకు తెలియదా జాంబీల్ని క్రియేట్ చేసిన మేము రా. ఏం మాట్లాడుతున్నావురా. ఇప్పుడు కాదు నేను సంగతి తర్వాత చెప్తాను రా. గాయ్స్ అందులో ఏమొచ్చిందంటే ఫస్ట్ మనకి ఎస్కేప్ అవ్వాలంటే ఈవెన్ ట్రైన్ అయినా లేకపోతే ఎయిర్పోర్ట్ నుంచి అయినా ఎస్కేప్ అవ్వచ్చు దాని ద్వారా. సో మనం దేని నుంచి ఎస్కేప్ అవుదాం. మోస్ట్లీ అయితే ఒకసారి ట్రైన్ దగ్గరికి వెళ్తే బుక్ అయిపోతాం. ఏరోప్లేన్ దగ్గరికి వెళ్ళినా బుక్ అయిపోతాం. కానీ మనకి వేరే ఆప్షన్ ఉందా లేదా. బండి ఒకటి తిరగబడిపోతుంది. ఫాస్ట్ వెళ్ళాలి లేకపోతే ఇలా అసలు ఏమీ వేస్ట్ కేసులు. మామయ్య అవును మామయ్య అసలు పోలీసులని ఇప్పుడు కాదు తర్వాత చెప్తున్నా మనకి. అలాగే ఉండకూడదు మామయ్య. అది అప్పంగా పోలీసు వాళ్ళు ఆకాశంలోకి వెళ్ళిపోవాలి. అరే ఉండరా పెట్రోల్ అయిపోయింది. కొద్ది పెట్రోల్ కొట్టించుకుందాం. ఉండరా ఫంక్షన్ పెట్రోల్ కొట్టించేసుకుందాం. అంతే పెట్రోల్ అయితే కొట్టించేసుకున్నాను గాయస్. పెట్రోల్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం. కానీ వెళ్ళిన తిప్పి మన సిటీలోకి వస్తామేమోరా. అవునమ్మయ్య. కానీ జాంబీస్ టైంలో ఒక ట్రైన్ వస్తుందో లేదో. కనీసం ఇక్కడ రాకపోతేనా మనం ఎయిర్పోర్ట్కి వెళ్దాం రా. అక్కడైనా కనీసం. అరే రైల్వే స్టేషన్ కూడా వదలలేదు కదా జాంబీస్. అబ్బా రే జాంబీస్ని నాకు ఛాన్స్ కానీ రావాలి. కాదు మనము ఇక్కడేదో కనిపిస్తుంది నాకు. పెద్ద పెద్ద కాళ్ళు వేసుకునేది కనిపిస్తుంది. కొంపదీసి ఒంటి కండు రాక్షసుడు కాదు కదా. జాంబీస్ వైరస్ ఇంకా స్ప్రెడ్ చేసాడు ఆడొస్తే. అమ్మాయి సార్ ఆడు కాదులేండి. కంగారు పడ్డాం మనమే. కానీ పెద్ద పెద్ద కాలు కనిపించాయి. మీరు కూడా చూసారు కదా. అసలు ఇది మరీ దారుణం అయితే అయిపోతుంది అనమాట. సో ఫాస్ట్ వెళ్ళిపోదాం మన సిటీలోకి. మనం తిరిగి ఫస్ట్ ఏంటి ఇక్కడ ఏ ట్రైన్ రావట్లేదు జాంబీ వైరస్ వల్ల. ఏ ట్రైన్ గవర్నమెంట్ వాళ్ళు ప్రమోట్ చేయట్లేదు. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఎయిర్పోర్ట్లోకి వెళ్దాము. ఓ చిన్న జెట్ ఉంటుంది కదా అది ఉంటే లక్కే, లేకపోతే బస్సే. ఇంకేం లేదు. బుక్ చేయవలసిందే. వాళ్ళ మధ్యలో చిరిగిపోయినట్టు మనం ఉండిపోవాలని. గాయ్స్ జాంబీస్ ఉన్నారు చూడండి. దీని వల్ల కోపం వస్తుంది. కార్డు రీబుల్ పడిపోయింది. ఏమైనా ఇల్లు బాగా చెప్తారులే కానీ జాంబీస్ మాత్రం మరీ దారుణంగా ఉన్నాను గాయ్స్. అవును మామయ్య జాంబీస్ ఒకటే ఏంటి ఆ పోలీసుని మాత్రం నాకు కానీ దొరుకుతా కొడతాను. శింక్షన్ నీకు ఎలకని పట్టుకోవడమే రాదురా. కనీసం నన్ను కొట్టలేరు పోలీసుని కొట్టేస్తావా నువ్వు. అవును మామయ్య. అవును అలా సరే లేదా తర్వాత చూసుకుందాంలే. కానీ ఫాస్ట్ వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్దాం. ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్దాం ఫాస్ట్గా ఎట్టిపోతాను. సిరికి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను. ఈ జాంబీస్ వైరస్ వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ తిప్పేస్తున్నాను. మామయ్య నువ్వు ఇదే కొత్త కాదు. నువ్వు ఎప్పటి నుంచో డిప్రెషనే. గాయస్ నేనైతే ఫైనల్గా ఎయిర్పోర్ట్ లోపలికి చూస్తాను అనమాట. కానీ
ఇక్కడ నాకు ఈ ప్లేన్ కనిపించట్లేదే. ఇక్కడ ఉంది. గాయ్స్, ఇక్కడ ఉంది ప్లేన్. అది సో గాయ్స్, నేనైతే ఫైనల్లీ ప్లేన్ ఎక్కేసాను అన్నమాట. మామయ్య నువ్వు సూపర్ మామయ్య, నాకు మనీ అవునరా శింషన్. ఇక్కడ క్లైమేట్ మారిపోయింది. ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3 అసలు ఏమవుతుందో కూడా తెలియట్లే. లెస్టర్ ఏమో కరెక్ట్ టైంకి అసలు ఇక్కడ లేడు. నీ ల్యాప్టాప్ యాక్ట్ చేస్తే ఏదో ఎస్కేపే తప్ప లెస్టర్ మాత్రం భలే యాక్ట్ చేస్తాడు. రే ప్లేన్ పేలకూడదు, ప్లేన్ పేలకూడదు. ఉరి పేలి పెద్ద మామయ్య. అరే ఏమైందిరా శించాన్, అంత నామో నువ్వు ఇక్కడ ఉన్నావా? మామయ్య ఏంటి మామయ్య, పొట్టం నుంచి కళ్ళు వచ్చినట్టుందేమో. ఏంటి ఏదో జాంబీ వచ్చేస్తుంది అనుకొని. ఏంటి మామయ్య నువ్వు, పెద్ద జాంబీ వచ్చేస్తుంది, చంపేస్తుంది, ప్లేన్ ఎక్కేసాము, నెక్స్ట్ హ్యాకింగ్. ఏంటి మామయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు బుర్ర ఉందా లేదో ఫ్రెండ్స్? మా మామయ్యకి అయితే అసలు బుర్రే లేదు ఫ్రెండ్స్. అది కాదురా శించాన్, నాకు కళ్ళు ఫస్ట్ మీ పేరెంట్స్ వచ్చారా, లెస్టర్ న్యూస్ చెప్పాడురా. దాని తర్వాత చూసాను టీవీలో. నువ్వు చూసి అది కళ్ళ కదా పొనలేదులే, నువ్వు చూసినట్టు. దాని తర్వాత అది విని మమ్మీకి ఎంత తీసి లోపల పెట్టా పెడతాను లేదా. దాని తర్వాత ఏంటి మీ పేరెంట్స్ వచ్చి నేను తీసుకెళ్తాను అన్నారా. కానీ నువ్వేం చేసావు తెంగరోడ్లాగా? నువ్వు పొద్దున్న రోబోట్ క్రియేట్ చేసావని నాకు చెప్పావు, కానీ నువ్వు ఏంటి రోబోట్ని పంపిస్తావని నువ్వు ఉండిపోయేవాడు. నువ్వు ఉండిపోతే దాని తర్వాత కార్లు ఎక్కిసి ఉన్నావు. అప్పటికి నేను ఇక్కడ ఉన్నాను. అప్పటికి ఇక్కడ వస్తే లోపల రెబ్బా నడ్డిరిగిందిరా. మమ్మీ నీకేం ఎక్కడ రాదు, నువ్వు పెద్ద తోపుతామంటావు. సరే ఉండరా వస్తున్నాను. దాని తర్వాత ఏమో అంటే జాంబీస్ వచ్చాయి. క్లైమేట్ బాగుంది ఫస్ట్, దాని తర్వాత మళ్ళీ సన్ వచ్చింది. దాని తర్వాత మామయ్య నచ్చింది, అది బాగా అయింది మామయ్య నీకు. లేకపోతే జామీలు, దాని తర్వాత జామీలు వచ్చిరా. అంత మొత్తం యాక్ట్ చేసి ప్లేన్ మధ్యలో పేరిపోయింది, చచ్చిపోయినట్టు అయిపోయింది. దాని తర్వాత చూస్తే నువ్వు లేపో. అవును మామయ్య, ఎంత అయిపోయినా తొన్నపోతే ఇలాగే పడుకున్నావు మామయ్య. అసలు నువ్వు నిజంగా సేమ్ తొన్నపోతులాగా పడుకొని చాంబీ గీంబీ గూబీ కామి అనుకొని. ఏంటి మామయ్య నువ్వు అసలు? సరిగా ఏదో అయిపోయింది, అంత అయిపోయింది. సో మీకు వీడియోలు వచ్చినట్టు మామయ్య నీకు అలాగే అన్నాను మామయ్య. వదిలేండి గైస్. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సో మళ్ళీ నెక్స్ట్ ఇలాంటి వీడియోలో చాలా వస్తాయి అన్నమాట సించెన్తో. సో మీ నెక్స్ట్ డే వీడియో కామెంట్ చేయండి.